యాపిల్ ఎక్కడికి వెళ్తున్నావు? కార్లో ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ భలే వెళ్తున్నావే. హాయ్, భలే డ్రైవ్ చేస్తున్నావే. బాయ్ బాయ్ యాపిల్, బాయ్ నాన్న. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అమ్మా. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పింకీ తెలుగు ఛానల్. ఇప్పుడైతే మేము హ్యామ్లీస్కి అయితే వచ్చేసాము. యాపిల్ ఇక్కడ చూడు. యాపిల్ వద్దు, నేను అన్ని పెరగకూడదు. నీకేం నచ్చింది అదే తీసుకో. అక్కడ చూడు అన్నయ్య, వాడు పలుకుతుంటాయి కదా. అరే వెళ్ళిపో. ఈ హ్యామ్లీ షాప్లోనే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది కదా, అక్కడికైతే మేము వెళ్ళామన్నమాట. అక్కడ వాళ్ళు 1 అవర్కి 600 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఒక కిడ్కి ఒక పేరెంట్ అయితే అలో ఉంది అని చెప్పారు. యాక్చువల్గా ఆషు చాలాసార్లు అడిగాడు అనమాట, కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్దాము తమ్ముని, నేను ఆడిపించుకుంటాను లోపల, అంతా నేను చూసుకుంటానని చాలాసార్లు అడిగాడు అనమాట. సో మెయిన్ రీజన్ కూడా మేము ఇక్కడికి రావడానికి అదే అనమాట. ఇంకా తను చూసుకుంటాను అన్నాడు, చాలాసార్లు అడిగాడు కాబట్టి వచ్చాము. బట్ ఇక్కడ రివర్స్ ఏమైందంటే ఆషుని అలో చేయలేదన్నమాట. ఆషు కూడా పే చేయాలి మనీ అని అయితే చెప్పారు. సో ఇంకా ఆషుకి పే చేసి యాపిల్కి పే చేసాం కాబట్టి ఇంకా మేము కూడా ఒక కిడ్కి ఒక పేరెంట్ అలో అంటుంది కాబట్టి ఇంకా మేము అందరము లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ మేము పే చేసేటప్పుడు వాళ్ళు మెంబర్షిప్ కార్డ్ కూడా చూపించారు. అది కూడా మీకు కావాలంటే తీసుకోండి అన్నారు. అదేంటంటే మనం 2000 రూపీస్ పే చేయాలన్నమాట ఒక కిడ్కి. అది అన్లిమిటెడ్ అవర్స్ అనమాట, ఎంతసేపు అయినా ఉండొచ్చు. కాకపోతే 1 మంతే వ్యాలిడిటీ ఉంటుంది. సో మేము అదే మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోలేదు, జస్ట్ 1 అవర్కి ఇద్దరికి తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ సాక్స్ మ్యాండేటరీ. మేము యూజువల్గా యాపిల్కి సాక్స్ వేస్తుంటాము, ఇంకా ఈ సమ్మర్కి సాక్స్ వేయడం నేను మానేశాను అనమాట. ఇంక ఇక్కడైతే సాక్స్ కంపల్సరీ అన్నారు. ఇంకా ఆషుకి యాపిల్కి మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఛార్జ్ అనమాట. అంటే మళ్ళీ ఒక పెయిర్ ఆఫ్ సాక్స్ మళ్ళీ 200 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రాగా మేము పే చేసి తీసుకున్నాము. సో బెటర్ మనం ఇట్లా పిల్లల్ని తీసుకొని ఇట్లా కిడ్స్ ప్లే ఏరియాకి తీసుకొచ్చే ముందు సాక్స్ వేయడం బెస్ట్. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం మా యాపిల్ గడ్ దాన్ని పట్టుకొని కింద మింద ఇంతకుముందు జస్ట్ మిస్ పడిపోతూ ఉన్నాడు. అండ్ ఇంకా దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ ఏంటంటే యాపిల్ ఒక 3 టైమ్స్ పడిపోయాడు అనమాట కింద. అంటే ఈ రైడ్కే కాదు, కొన్ని రైడ్స్ ఎక్కేటప్పుడు. బట్ అయితే ఏమీ అవ్వలేదు. కింద అంతా కూడా సాఫ్ట్ మ్యాట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పొరపాటున కింద మిస్ అయి పడినా కూడా పెద్దగా ఏం తగలదు. యాపిల్ బాయ్, ఇక్కడ బాయ్. దా దా దా. ఇక్కడ అమ్మాయి ఒక్కసారి ఎక్కిపించిందంటే ఇంకా మాటికి దాన్నే చూసేవాడు అనమాట. అక్కడ దాని దగ్గరికి వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళాలి, ఇంకా మాటికి తిప్పాలి అనేసి చూస్తూ ఉన్నాడు. ఇలాంటి రైడ్స్ చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. వీళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటారు. ఇంకా మాటికి తీసుకెళ్తే ఇంకా బోర్ కొట్టేస్తుంది అనేసి ఇంకా మేము మెంబర్షిప్ కార్డ్ అయితే తీసుకోలేదు, జస్ట్ 1 అవర్కి మాత్రమే ఛార్జ్ చేసుకొని తీసుకున్నాం అంతే. దీనికంటే ముందు ఇంకొక కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళినాము, అది నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. సో అక్కడైతే యాపిల్ని అలో చేయలేదన్నమాట. అక్కడ ఖచ్చితంగా 1 ఇయర్ అబోవ్నే ఉండాలి అని అయితే చెప్పారు. అక్కడ రిస్ట్రిక్టెడ్ అని చెప్పారనమాట. అంటే బాల్స్ ఫోర్స్గా పడుతుంటాయి అనేసి వద్దన్నారనమాట. అండ్ ఈ హ్యామ్లీస్లో అయితే అలో చేశారు. ఇక్కడ 9 మంత్స్ లోపల ఉన్న పిల్లల్ని అలో చేయరు, 9 మంత్స్ తర్వాత అందరినీ అలో చేస్తామని అయితే చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరికి ఇట్లా టేక్ కేర్ లాగా వీళ్ళు కొంచెం హ్యాండిల్ చేసుకొని చూసుకుంటారనమాట. అందుకనే 9 మంత్స్ అబోవ్ ఉన్న వాళ్ళని అలో చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ హ్యామ్లీస్లో ఇప్పుడు మనం 1 అవర్
అవర్కి 600 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇందులోనే మనకి ఏదైనా ఒక టాయ్ నచ్చితే ఏదైనా ఒకటి పర్చేస్ చేస్తే ఈ హ్యామ్లీస్లోనే అంటే 1000 రూపీస్ అబోవ్ ఉండాలి, దానికి వీళ్ళైతే 600 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మనకి ఒక 1000 రూపీస్ పెట్టి ఏదైనా ఒక టాయ్ కొనుక్కుంటే దాంట్లో 600 రూపీస్ ఆఫ్ ఉంటుంది, మనకి 400 రూపీసే వస్తుంది. సో ఇక్కడ మేము ఇద్దరికి కొన్నాం కాబట్టి 1000 రూపీస్ పెట్టి ఏదైనా టాయ్స్ కొనుక్కుంటే మనకి 600 రూపీస్ ఆఫ్ అయితే వస్తుంది అనమాట సపరేట్గా. చిన్నగా అరే ఇంకొదిలే, చిన్నగా దీని మీద కూర్చోబెట్టు, ఏమన్నా చేస్తారు అనుకుంటా. ఇక్కడ బర్త్డేస్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా, వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిజైన్ లాగా చేసి పెట్టారు. సో చిన్నపిల్లలకి ఎవరికైనా బర్త్డే అంటే కూడా సింపుల్గా చేసుకోవాలి అనుకుంటే కూడా ఇలా మొత్తం డిజైన్ అయితే ఇలా చేసి పెట్టారనమాట. బాగా తీసుకోవాలి చెప్పారు కదా. సో ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా మల్టిపుల్ టైమ్స్ దీన్ని ఎక్కాలనే ట్రై చేస్తున్నాడు అనమాట. పాకుండా దాని దగ్గరికే పోయేవాడు. ఇంకా అందరివి అయిపోయినాయి, ఇంకా లాస్ట్కి నేను దిగాను. ఇంకా ఆశుకి రిపీటెడ్ మోడ్ అనమాట. పైకి వెళ్ళడం, ఇక్కడి నుంచి జారడం, పైకి వెళ్ళడం, జారడం, అట్లా ఒక 4-5 టైమ్స్ చేశాడు. అండ్ ఇంకా నెక్స్ట్కి ఇంకా నా వల్ల కాదనేసి మళ్ళీ నాకే ఇచ్చేసాడు. అలా మొత్తం అక్కడే 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా 1 అవర్ అయ్యాక వాళ్ళే చెప్తారు ఇంకా టైం అయిపోయింది అనేసి. అండ్ ఇంకా దాని తర్వాత బయట టాయ్స్ దగ్గర అయితే చూసాము. టాయ్స్ దగ్గర చెప్పాను కదా, ఇప్పుడు అంటే 1000 రూపీస్కి మనం ఏదైనా టాయ్ తీసుకుంటే అది మనకి 600 రూపీస్ ఆఫ్ అయితే ఉంటుంది. సో అందుకనేసి ఇంకా ఒక టాయ్ మొత్తం వెతికామన్నమాట. ఆశుకి ఇచ్చాము, ఏదైనా ఒక టాయ్ తీసుకో అనేసి. ఆశు మొత్తం వెతుకుతూనే ఉన్నాడు, అన్నీ చూస్తూనే ఉన్నాడు. ఒక టాయ్ చూస్తాడు, అది నచ్చుతుంది, నెక్స్ట్ ఇంకొక టాయ్ చూస్తాడు, అది నచ్చుతుంది, అప్పుడు ముందు టాయ్ వద్దంటాడు. అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఆశుకి ఇచ్చేసరికి లాస్ట్కి ఏ టాయ్ తీసుకోలేదన్నమాట. నాకు ఏది వద్దమ్మా, నాకు ఇది నచ్చింది, అది నచ్చింది, అన్నీ నచ్చుతున్నాయి, బట్ ఏది డిసైడ్ చేసుకోలేకున్నాను అన్నట్టు చెప్పేశాడనమాట. ఫైనల్గా అసలు ఆశు ఏ టాయ్ తీసుకోకుండానే బయటకు వచ్చేసాడు. మేబీ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుని ఉంటాడేమో. సో ఇంకా హ్యామ్లీస్ షాప్ అంటే ఇంకా ఆటోమేటిక్గా కిడ్స్ టాయ్స్ ఎక్కువనే ఉంటాయి, అందులోనూ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏది తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోలేకపోయాడు ఆశు అయితే. అట్ ఎ టైం ఒక్కసారిగా అన్ని టాయ్స్ చూశాడు కాబట్టి తనకి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు మేము ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే ఏదో ఒక టాయే తీసుకోవాలని చెప్పాము. సో తన అన్ని ఆప్షన్స్లో ఏది తీసుకున్నా ఇంకొకటి కాంప్రమైజ్ అవ్వాలి అని తనకి అనిపించింది. అందుకే లాస్ట్కి ఏది వద్దమ్మా నాకు, నెక్స్ట్ టైం చూద్దాంలే అని తనే అసలు ఏ గొడవ పెట్టకుండా ఏడవకుండా చాలా హ్యాపీగా బయటకెత్తే వచ్చేసాడనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ డెసిషన్ ఏది తీసుకోవాలో తెలియక కాంప్రమైజ్ అయ్యాడనమాట. సో అది కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. ఎక్కువ ఆప్షన్స్ చూసేసరికి ఏదంటే అది తీసుకోకుండా కాంప్రమైజ్ అయ్యి నాకు నెక్స్ట్ టైం చూసుకుంటానులే అని వచ్చేయడం అనేది కూడా అది కూడా ఒక లర్నింగ్ ప్రాసెస్ లా అనిపించింది. జనరల్గా చెప్తుంటారు కదా, పిల్లలకి అడిగినట్టుగా కొనిస్తుంటే దానికి వాల్యూవే తెలియదు, ఎప్పటికీ తెలియదు అనేసి. సో వాళ్ళు ఇలా కాంప్రమైజ్ అవ్వడము, ఆ బొమ్మ కోసం వెయిట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో
సో ఇదేముంది ఇక్కడ ఎక్కి అక్కడ జారడము అంత సింపుల్ కదా, అది కూడా ఎత్తుకోలేకపోతున్నారా అనుకోవద్దండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం హ్యాపీగా నడుచుకుంటూ పోవచ్చు. బట్ ఇక్కడి నుంచి ఈ ప్రాసెస్ వరకు మనం వంగిపోవాలన్నమాట, వంగి నడవాల్సి ఉంటుంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా వంగాల్సి వస్తుంది. అట్లాంటిది ఇంకా నేను యాపిల్ పట్టుకొని కింద వంగి పోవాలన్నమాట. అది చాలా కష్టం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకైతే. ఆ లోపల దట్టు ఫ్లాట్గా ఉండదు అనమాట. మనం 2-3 అడుగులు వేసేసరికి నడుము నొప్పి వచ్చేస్తుంది. అండ్ ఓవరాల్గా చిన్న టూర్ చూపిస్తాను చూడండి మీకు ఇందులో లోపల ఏమేమి ఉంది అనేసి. సో ఇక్కడంతా కూడా పైన మొత్తం ప్రొజెక్టర్ పెట్టేశారు, ఇట్లా ఆబ్జెక్ట్స్ అన్నీ మూవ్ అవ్వడానికి. మొత్తం అంతా శాండ్ లా ఉంటుందన్నమాట. కింద అండ్ ఇందాక చూపించాను కదా, ఇది ఒక బర్త్డే థీమ్లా ఉంటుందన్నమాట. ఈవెన్ మనం బర్త్డేలు కూడా చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇట్లా అక్కడ రైట్ సైడ్ శాండ్ ఉంటుంది, పైన ప్రొజెక్టర్ ఉంటుంది. అండ్ చిన్న ఇల్లులాగా ఉంది, అక్కడ చిన్న చిన్న సామాన్లు, కిచెన్, ఆ టైప్ సెటప్ అంతా పెట్టారనమాట. ఒక గర్ల్స్కి బాగా సెట్ అవుతుంది. ఏమైంది? అండ్ ఇలా చిన్న చిన్న జీప్స్ లాగా అలా ఉన్నాయి. అండ్ దీని తర్వాత వాటర్ గేమ్ అనమాట. ఇది వాటర్తో ఫోర్స్గా వాటర్ గన్ లాగా పెట్టి ఆడుకోవచ్చు. అండ్ దీని నెక్స్ట్ డే ఇట్లా జంపింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి జంప్ చేసేలాగా ఒక ట్రెక్కింగ్ లాగా అట్లా ఉంది. సో ఇలా ఇదనమాట ఓవరాల్గా ఈ కిడ్స్ ప్లే ఏరియా టూర్. సో లిమిటెడ్ స్పేస్లోనే ఎక్కువ ఆబ్జెక్ట్స్, ఎక్కువ టాయ్స్ పెట్టారు. చాలా బాగుంది. ఒక 1 hour అయినా పిల్లలైతే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా దీని తర్వాత ఇంకా యాపిల్కి ఇది ఇంకా నిద్ర టైం అనమాట. ఈ టైంకి అయితే డైలీ పడుకుంటాడు. ఇంకా మెల్లగా నిద్ర వస్తూ ఉంది. అందుకనే ఇంకా చీటికి మాటికి ఏడుస్తూ ఉన్నాడు అనమాట, అయిన దానికి కాని దానికి అన్నట్టు. ఇంకా పాల బాటిల్, వాటర్ అన్నీ తీసుకొచ్చాము, ఏవి తాగట్లేదు. ఇంకా నిద్ర అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అందుకని మేము ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఏదున్నా ఎండింగ్లో ఇంకొక 5 minutes, ఇంకొక 2 minutes, ఇంకొక 1 minute అని చెప్పడం కామన్ అనమాట ఈ పిల్లలకి. ఇంకా వెళ్ళిపోదాం రా, టైం అయిపోయింది అంటే ఇంక ఇదొక్కటే అని ఇంకా అన్ని రైడ్లు ఫాస్ట్గా మళ్ళీ కంప్లీట్ చేసినాడు. ఇంతసేపు ఆడినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ ఇంకెళ్దాము అన్నప్పుడు మళ్ళీ అన్ని రౌండ్ వేసుకొని వచ్చాడు అనమాట మొత్తము. ఓవర్ కంప్లీట్ 1 hour. వద్దు, అది అసలు డేంజర్, ఇది సేఫే కాదు అసలు. ఇది వాడి మీద పడతావు నువ్వు. మరా దా 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 రానా మళ్ళీ పాలు కొంచెం పిలిపాయి. అదా
అండ్ ఇంకా ఫైనల్గా మేము కిడ్స్ జోన్ ఏరియా నుంచి అయితే బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చెప్పాను కదా టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఆశుకి అయితే ఆప్షన్ ఇచ్చామన్నమాట ఏదో ఒక టాయ్ తెచ్చుకోమని. సో ఆ సర్చింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. నేను ఆ టైంలో జస్ట్ ఇక్కడ కీబోర్డ్స్ ఉన్నాయి, అవి ఎంత ప్రైసెస్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తూ నిన్నాను. ఇంకా అక్కడ స్టార్టింగ్ ప్రైజే 3 నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. 3K 4K 5K అట్లా ఉన్నాయి. అండ్ ఇంకా ఆశు ఫైనల్గా వచ్చి నాకు ఏ టాయ్ వద్దు, అట్లీస్ట్ నేను తమ్ముడికి చూస్తాను అనేసి కొన్ని టాయ్స్ అయితే తీసుకొని వచ్చాడు. ఇవి బాగున్నాయి, ఇవి తీసుకుందాము అనేసి. ఇంకా అండ్ ఇక్కడ టోటల్గా 2 కూపన్స్ అయితే ఇచ్చారు మాకు, అంటే ఇద్దరి పిల్లలకి కాబట్టి 2 కూపన్స్ వచ్చాయి. సో ఆశు కూపన్ అయితే యూజ్ చేసుకోలేదు ఫైనల్గా అయితే. అండ్ ఇంకా మా యాపిల్కి అయితే చిన్న ఒక కీబోర్డ్ లాగా ఒకటి ఉంటే అది 1500 రూపీస్ ఎంతో పడింది. అదైతే ఇంకా తీసుకొని ఇంకా మేము బయటకైతే వచ్చేసాం అన్నమాట. ఆ కీబోర్డ్ అన్బాక్స్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. ఇంకా సో ఆల్మోస్ట్ మేము 3 to 4 hours ఆ హ్యామ్లీస్లోనే ఉండిపోయాము. సో పిల్లలు ఇద్దరు ఫుల్ హ్యాపీ, బాగా ఎంజాయ్ చేసేసారు. ఇంకా మా యాపిల్ కూడా ఫైనల్గా అలిసిపోయి బాగా పడుకొనేసాడు అనమాట. కార్ ఎక్కంగానే నిద్రపోయాడు. సో ఇదన్నమాట ఈరోజుటి వ్లాగ్ అయితే. మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పింకీ తెలుగు ఛానల్. సో చాలా వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, ఎందుకలాగా? దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానల్, అక్కడ కూడా ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై. పడితే పట్టుకునే దానికి రెండల్లా